రేషన్ కార్డ్ మంజూరు స్టేటస్. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పొందాలన్నా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు ప్రాముఖ్యత మరింత పెరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా రేషన్ కార్డును ఒక ప్రామాణిక పత్రంగా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు లేదా దరఖాస్తు చేసుకుని ఇప్పటివరకు కార్డు మంజూరు కాని వారి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ 2025 జూలై 14 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షలకు పైగా కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. జూలై 13 వరకు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులను మంజూరు చేసినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. అయితే భౌతికంగా కార్డుల పంపిణీకి ఇంకా కొంత సమయం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే అందరికీ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కార్డు రాని వారు మీ సేవ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మరోసారి సరిదిద్ది దరఖాస్తు సమర్పించాలని కూడా తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు, కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ లభించే దరఖాస్తు ఫారంను నింపాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు తన ఆధార్ కార్డుతో పాటు నివాస ధృవీకరణ పత్రాలను కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలను PDF రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన పత్రాలు లేకుండా దరఖాస్తు చేస్తే కొత్త రేషన్ కార్డు మంజూరుతో పాటు పాత కార్డుల్లో మార్పులు కూడా సాధ్యం కావు. దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను, సరైన పత్రాలను సమర్పించడం ముఖ్యం. పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా మీ సేవ అప్లికేషన్ ఫారంను నింపాలి. చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించడం అవసరం. మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అది అధికారుల లాగిన్కు చేరుతుంది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మీరు అర్హులైతే కార్డు మంజూరు చేస్తారు. కార్డు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. అర్హులు ఎప్పుడైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3,10,00,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.